నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథ శీర్షిక అంతులేని అన్వేషణ. రచన సతీష్ బాబు. ఇక కథలోకి వెళితే, సమయం ఉదయం 10 గంటలు. దర్శగుంటపేట నుండి సీతారాంపురం వైపు ఆర్టీసీ బస్సు శరవేగంతో దూసుకుపోతుంది గాలిలో. అప్పుడే ఎస్ఆర్ పూర్తి చేసుకున్న కండక్టరు ఒక్కసారి వెనక వైపు తిరిగి జన సమూహాన్ని లెక్కించి ఎస్ఆర్ టాలీ అయిందన్న తృప్తితో గట్టిగా శ్వాస పీల్చి సిగరెట్ ముట్టించాడు. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. రోడ్డుకు ఇరువైపులా గగన మండలాన్ని అంటుకుంటున్నట్లున్న పర్వత శ్రేణి దట్టమైన వృక్షజాలంతో ఎంతో అందంగా ఉన్నాయి. ఆ పర్వతాల మధ్య త్రాచుపాములా మెలికలు తిరిగి ఉన్న ఘాట్ రోడ్డుకు మధ్య భాగంలో అక్కడక్కడ దట్టమైన గుట్టల సమూహం, వాటికి అతి దగ్గరలో చిన్న చిన్న పూరి గుడిసెలతో నిండి ఉన్న ప్రజల నివాసపు పల్లెలు. పచ్చని గడ్డితోనూ పంట పొలాలతోనూ ఎంతో శోభయమానంగా ఉన్న ఆ దృశ్యం చూపరులకు ఆశ్చర్యము గొలుపుతుంది. దట్టమైన చెట్లతో మేళవించి ఉన్న ఆ ప్రాంతం నుండి రోడ్డు వైపునకు వచ్చు చల్లనైన గాలికి పొందే అనుభూతిలో ఒకరినొకరు మైమరిచి వడలుమరిచి ఉన్నారు ప్రయాణికులు. ఆ పరిస్థితిలో బస్సు ఉన్నపాటున ఒక్కసారి ఆగిపోయింది. డ్రైవర్ వేసిన సడన్ బ్రేకుకు బస్సులోని ప్రయాణికులతో పాటు ఎక్కడో ఊహా ప్రపంచంలో ఉన్న కండక్టర్ మనసు స్వాధీనంలోనికి రాక తప్పలేదు. దాంతో యాంత్రికంగా పరికించిన కండక్టర్ వెంటనే తలుపు తెరిచాడు. తలుపుకు అతి దగ్గరలో ఉన్న వయసులో ఉన్న స్త్రీ ఒక పాపతో నిలబడి ఉంది. ప్రపంచంలోని అందాన్ని ఒక్కసారి మేళవించి ఒక మోసలో పోసి ఆ అపరంజి బొమ్మను తయారు చేసినట్లుందా సృష్టికర్త. అంతటి అపూర్వ సుందరి ఒంటరిగా ఇక్కడెందుకుందో అన్న సందేహంతో తొంగి చూసే లోపల కండక్టరును నకసిక పర్యంతం పరికించి తలదించుకుంది. ఆమె ముఖంలోని భావం అర్థం కాలేదు, కానీ కనుదోయి నుండి మాత్రం జాలుగా గారే కన్నీరు అక్కడి వారిని ఆశ్చర్యచకితులతో పాటు బాధామయులను చేశాయి. బస్సు ఎందుకు ఆపావు అన్నాడు డ్రైవరుని చూస్తూ కండక్టరు. ఆమె చేయి ఎత్తింది అన్నాడు డ్రైవరు. బస్సు ఎక్కని దానివి ఎందుకు ఆపినట్లు అన్నాడు కండక్టరు ఆమె వైపు తిరిగి. కానీ ఆమె నుండి ఎలాంటి సమాధానం రాలేదు. పైగా బస్సును వెళ్ళిపోమ్మన్నట్లు చేత్తో సైగ చేసింది. ఒక్కసారిగా డ్రైవరు వైపు చూశాడు కండక్టరు. డ్రైవరు అర్థం కాక తలగూకున్నాడు. రైట్ అన్నాడు కండక్టరు. బస్సు బయలుదేరింది. కానీ అందరి దృష్టిలోనూ ఆ స్త్రీ రూపం మూర్తీభవించిపోయింది కొన్ని క్షణాలు. అయినా ఆమె కన్నీటికి ఆలవాలమైన వెనుకటి గాథ ఎవరికి తెలుసు, ఎలా తెలుసు? కొన్ని రోజులకు ముందు ఒకరోజు సాయంత్రం 4 గంటల సమయంలో సీతారాంపురం నుండి తిరిగి వస్తూ ఉన్న ఆర్టీసీ బస్సు ప్యాక్ బెల్ట్ తెగిపోయి ఒక విధమైన ధ్వనితో ఉన్నపాటున ఆగిపోయింది. బస్సులో ప్రశాంతంగా ఉన్న ప్రయాణికులలో మెల్లగా కలకలం బయలుదేరింది. డ్రైవర్ కిందికి దిగి బస్సును పరీక్షించి ప్యాక్ బెల్ట్ తెగిపోయింది, బస్సు నడవదు అన్నాడు. అంతే. పెద్ద కలకల ధ్వనులతో బస్సులోని వారందరూ కిందికి దిగారు కంగారుగా. ఇప్పుడేం చేయటం అన్నాడు కండక్టరు. రిలీఫ్ కోరటమే అన్నాడు డ్రైవరు. అయితే ఈ ప్రయాణికుల సంగతి ఎలా? మన బస్సులేవైనా ఉన్నవో లేవో అన్నట్లు ఆలోచనలో పడ్డాడు కండక్టర్. దూరంగా ఎదురుగా వచ్చే లారీని చూస్తూ, నేను ఈ లారీని పట్టుకుని డిపోకు పోయి రిలీఫ్ కోరతాను. నువ్వు ఏ విధంగానైనా మన బళ్లలో వారిని ఎక్కించు అంటూ తనను సమీపించిన లారీని పట్టుకుని వెళ్ళిపోయాడు డ్రైవరు. ఏమిటి కండక్టర్ గారు మా పరిస్థితి అని ఒకరు. ఇప్పుడెలా మేము ఇల్లు చేరటం అని మరొకరు. అయితే మా డబ్బు తిరిగి ఇవ్వండి అని ఇంకొకరు. ఎప్పుడైనా ఆర్టీసీ వాళ్ళు తిరిగి డబ్బు ఇచ్చారా ఇప్పుడు ఇవ్వటానికి అని వారిలో ఇంకొకరు. ఇలా ఎవరికి వారు వారి వారి యొక్క అభిప్రాయాలు ఏకరువు పెడుతున్నారు. అనేక కంఠాల బారి నుండి, అనేక విధాల మాట్లాడే వారి యొక్క మాటల మధ్య నుండి వారిని క్రాసు చేస్తూ పోయే ఆర్టీసీ బస్సులను రెంటిని ఆపి ఎక్కించి పంపించేసరికి సరిగ్గా సాయంత్రం 6:30 అయింది. కండక్టరు ఒక్కసారిగా చేతి గడియారం చూసుకుని విస్తుపోతూ సిగరెట్ ముట్టించాడు ఆ పరిసరాలను పరికిస్తూ. అప్పుడప్పుడే మసక చీకట్లో కంటికి మసకగా కనిపించే కొంత దూరంలో ఉన్న పల్లె, దాని చుట్టూ అలుముకుని ఉన్న పర్వత శ్రేణిలో చిత్రపటంలా మెరిసింది కండక్టర్ మనసులో.
సంతృప్తిగా ఆ దృశ్యాన్ని తిలకించిన కండక్టరు మరొక సిగరెట్టు కాల్చి మెల్లగా బస్సులో కూర్చున్నాడు. ఓ అరగంట దాటాక బాబు అన్న పిలుపుతో పాటు ఓ ముసలైన బస్సు తలుపు తీస్తూ అన్యమస్కంగా ఉన్న కండక్టర్ మనసు కలతపెట్టాడు. ఏంటి తాత అన్నాడు కండక్టరు. బాబుగారు, బస్సు చెడిపోయిందా అన్నాడు ముసలాయన. అవును, బాగా చీకటి పడిపోయింది. ఇంత రాత్రిలో ఇక్కడెక్కడ ఒక్కడవే ఉండగలవు? తప్పేదేముంది, మా ఉద్యోగ ధర్మం. బాబు, భోంచేసి ఏ వేళయిందో మా ఇంటికి రా బాబు, 4 మెతుకులు ఎంగిలి పడుదువు గాని. ఎందుకులే తాత, మీరు తినేది పెట్టలేకపోయినా మా ఇంటిలో ఉన్నదేదో పెట్టగలం బాబు, అనుమానించకుండా రా బాబు అన్నాడు ముసలాయన. కండక్టర్కు ఆకలిగానే ఉంది. పైగా ఆ పరిసరాలలో తిండి దొరికే అవకాశం లేదు. అందువల్లే సరే తాత అంటూ ట్రే బాక్స్ తీసుకుని ముసలాయనతో పాటు నడకలో లీనమయ్యాడు. ముసలాయన ఓ ఇంటి దగ్గర ఆగాడు. ఇల్లు మాత్రం పూరిల్లు, అయినా చక్కగా అధునాతనంగా ఉంది. ఇంటి ముందు మాత్రం మంచం వాల్చి ఉంది. బయట గుమ్మం దగ్గర ఒక బకెట్, చెంబు నీళ్లతో ఉన్నాయి. బాబు, కాళ్ళు కడుక్కోండి అన్నాడు ముసలాయన. కండక్టరు ట్రే బాక్స్ మంచంపై పెట్టి మెల్లగా కాళ్ళు కడుక్కున్నాడు. లోపలికి రా బాబు అంటూ ఇంటిలోకి దారితీశాడు ముసలాయన. ఇంటి ఆవల ద్వారం దగ్గర ఒక అమ్మాయి నిలబడి ఉంది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిలా ఇంటిలో ఒక పక్క ఆకలి తీర్చేందుకు కావలసిన పదార్థాలన్నీ ఏర్పరిచి ఉన్నాయి. కండక్టరు చూపు మాత్రం ఆమె నుండి తప్పుకోలేదు. కూర్చోండి బాబు అన్న ముసలాయన మాటలకు తుల్లిపడ్డాడు కండక్టరు. తన స్థితికి తానే సిగ్గుపడ్డాడు. ఆమె అందాన్ని మనసులో మనన చేసుకుంటూ, బాబు కూర్చుని తిను, అమ్మాయి ఇక్కడే ఉంటుంది, కావలసినవి అడిగి పెట్టించుకోండి. ఆమె అతిథులను అడిగి పెట్టలేని దురదృష్టవంతురాలు. అంటే ఆ అమ్మాయి నా కూతురు బిడ్డ. పేరు లక్ష్మి. పుట్టుకలోనే తల్లిదండ్రులతో పాటు మాట కూడా లేకుండా చేశాడా భగవంతుడు. అయితే ఆ అమ్మాయి మోగదా? అవును, మోగదే అన్నాడు. ఇంతటి రూపవతిని మోగదానిగా చేశాడా దేవుడు? నిజంగా దేవుడు రాయే, లేకపోతే ఏమిటి విచిత్రం? చిత్రమైన రూప లావణ్యాలు ఇచ్చి గొంతుకు తానే తీసుకున్నాడేమిటి అన్న పిచ్చి పిచ్చి ఆలోచన నుండి తేరుకుని ఎప్పటికో అన్నాడు. తాత, ఈ సుందరమైన అమ్మాయి మోగదా? అవును. పాపం, ఈమె పుట్టుకకు పరమార్థమేమిటో. ఏమోలే బాబు, ముందు నువ్వు భోజనం కాని అన్నాడు ముసలాయన. ఏమిటి చిత్రం? భగవంతుని దృష్టిలో ఇలాంటి వింతలు ఎందుకు జరుగుతాయో? దేవతలను తలదన్నే అపూర్వమైన ఆమె రూపం. పాపం, తన దీనావస్థను చెప్పుకోలేని మోగ మనసు. సృష్టి నొసగినది దేవుడైనా మరి నాశం నేల సృజించే, కనుల నొసగినది దేవుడైనా మరి అందున నెలా సృజించే అన్న బాటసారిలోని పాట గుర్తుకొచ్చింది. యాంత్రికంగా భోజనం ముగించి బయటకొచ్చి కూర్చున్నాడు. కానీ మనసులోని ఆలోచన తరంగాలు మాత్రం లక్ష్మిని గురించే చోటు చేసుకున్నాయి. అనుకోకుండా ఆమె వాకిట్లోకి వచ్చి ఎదురుగా నిలబడి ఉంది. శిలా ప్రతిమలా నిలబడి ఉన్న లక్ష్మిని ఆమూలాగ్రాంతం పరికించి మెల్లగా బయలుదేరాడు కండక్టరు. ఎక్కడికి బాబు అన్నాడు ముసలాయన. బస్సు దగ్గరకు తాత అన్నాడు కండక్టరు. బస్సు దగ్గరికా? ఎందుకు? ముసలాయన ప్రశ్న. బస్సు దగ్గర మనిషి లేకుండా ఉండకూడదు తాత. కండక్టరు తిరుగు సమాధానం. ఇంత రాత్రిలో నువ్వు అక్కడ పడుకుంటావా? ఇక్కడే పడుకో బాబు, అవసరం అనుకుంటే బస్సు దగ్గర నేను పడుకుంటాను అన్నాడు ముసలాయన. వద్దులే తాత అంటూ 4 అడుగులు వేశాడు కండక్టరు. బాబు, నా మాట విను, పెద్దవాణ్ణి, ఒంటరిగా అక్కడ పడుకోవటం అంత మంచిది కాదు అన్నాడు ముసలాయన. ముసలాయన అన్న మాటలకు కండక్టరు దృష్టి ముందు క్యాష్ బ్యాగ్ మీద పడింది. కొన్ని క్షణాలు ఆ సంచి పరికించి, సరే తాత, నువ్వు వెళ్ళి బస్సు దగ్గరే పడుకో. ఎంత రాత్రికైనా మా మనుషులు అక్కడికి వస్తారు, వాళ్ళు అక్కడికి వచ్చాక నాకు మాత్రం కబురు పెట్టు అన్నాడు. అలాగే బాబు అంటూ ముసలాయన 4 అడుగులు వేసి, అమ్మా లక్ష్మి, మంచం మలిచి పడక వేయి అంటూ వెళ్ళిపోయాడు. అంతవరకు చలన రహితమై నిలబడ్డ ఆమెలో చలనం ఏర్పడింది. లోపలికి పోయి మంచం, దిండు, దుప్పటి తెచ్చి ఆరుబయట పడక వేసింది కండక్టరుకు. సంకోచం లేకుండా చేతిలోని క్యాష్ బ్యాగ్, ట్రే బాక్స్ ఆమెకు అందించాడు. లోపల పెట్టు అంటూ. ఆమె తన చేతికిచ్చిన 2 వస్తువులు తీసుకుని పోయి లోపల దాచింది. కండక్టరు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి మంచంపై మేనువాల్చాడు.
కానీ చల్లని గాలి మనసును పదే పదే పరవశింపజేసే పండు వెన్నెల అతని మనసును ఆలోచన నిమగ్నుని చేశాయి. దాంతో చూపు మెల్లగా పరిసరాల వైపు మరలింది. అంతా కలిపి అక్కడ సుమారు 60 ఇళ్ళు కూడా లేవు. కానీ ఆ పల్లె చుట్టూ ఎంతో అందంగా ఉన్న కొండల సముదాయం, కొండ చర్యలలో నుండి ఆ పల్లెకు అతి దగ్గరలో ప్రవహించే నదీ జల తరంగాలతో పాటు ఆకాశంలో మెరిసే నక్షత్ర మండలము కండక్టరు మనసును ఏదో మరో మండలానికి తీసుకొని పోయాయి కొన్ని క్షణాలు. అబ్బా, ఎంత సుందరమైన వాతావరణం! మనసు ఆనంద డోలికలలో ఓలలాడించే అనుభూతిని కలిగిస్తుంది. ఆహా, దీన్ని ఆవ్యాజించే అదృష్టం పల్లెవాసులదే కదా! అతని మనసు తల్లడిల్లిపోయింది. అంతలోనే గల్లుగల్లుమనే కాలి అందియల చప్పుడు మనసును వికలం చేసి వాటివైపు దృష్టి మళ్లేటట్లు చేశాయి. అంతే, అక్కడ అంటే మరికొంత దూరంలో నిలబడి ఉన్న లక్ష్మి రూపం అతనిలో చోటు చేసుకుంది. అరెరే, లక్ష్మి ఇంకా నిద్రపోలేదా? తనలో అనుకున్నాడు. అయినా ఎలా పోగలదు? పాపం, ఆమె భవిష్యత్తుని అన్యులు ఆలోచిస్తేనే బాధగా ఉంది. మరి ఆమె ఆలోచించుకుంటే ఎలా ఉంటుందో? అర్థం తెలుసుకుంటే ఆమె భరింపగలదా? భరించలేదు. ఎవరైనా ధైర్యం చేసుకుని ఆమెను భారీగా పొందేందుకు ముందుకు రాగలరా? ఎవరు మాత్రం రాగలరు? సాహసించి ముందుకు అన్న అనంతమైన ఊహల వాణిలో మెరుపులా మెరిసింది ఒక చక్కని యోచన. తాను మాత్రం ఆమెను భారీగా ఎందుకు పొందకూడదు అన్నట్లుగా. దేవకాంతలను తలదన్నే అందం, అంతకు మించిన అణుకువ, అన్నిటిని మించిన ఆమె మోగబోయిన మనసు. అంతే, అతని మనసులో అదే ఆలోచన స్థిరమై పరిసరాలను వెలికి నెట్టివేసింది. కొన్ని క్షణాల అనంతరం లక్ష్మి అని పిలిచాడు కండక్టరు. ఎంతో ఆతృతగా వచ్చి నిలవబడిపోయింది. అతని ఎదురుగా కన్నార్పకుండా ఆమె అందాన్ని అతని మనసులో రూపకల్పన చేసుకుంటూ ఉంటే ఆమె ముఖం చెప్పరాని సిగ్గుతో వాడిపోయింది. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, నీకు ఇష్టమేనా అన్నాడు కండక్టరు. ఆ మాటలకు ఆమె గుండెలలో ఎన్నో సంవత్సరాలుగా గూడు కట్టుకున్న నిరాశ నిస్పృహలు ఒక్కసారిగా మాకింకా నిలవులేదు అన్నట్లుగా అనుకున్నాయి ముక్తకంఠంతో. ఏదో తెలియని భయం ఆమెను ఆవహించింది. శరీరమంతా ఆమెకు తెలియకుండానే వణుకు ప్రారంభమైంది. తన చేతులతో ముఖాన్ని కప్పుకుని తుర్రున లోపలికి పోయింది లేడి పిల్లల. వెంటనే ఆమెను అనుసరించాడు కండక్టరు లోపలకు. తన చేతులతో ఆమెను తన వైపు తిప్పుకుని, ఏం లక్ష్మి, సమాధానం చెప్పవేం, నేనంటే ఇష్టమేనా అన్నాడు. ఆమె నోటిండి ఎలాంటి మాట రాలేదు. కానీ ఎన్నో భావాలతో ఆమె కళ్ళు హృదయంలోని ఆరాటం, ఆవేదన, ఆందోళన, సంతోషాలను కొన్ని క్షణాలు వ్యక్తం చేసింది. ఆమె మనోభావాన్ని ఆకలింపు చేసుకున్న కండక్టరు తన ఆలింగనంలో ఆమెను బందిరాలుగా చేసుకున్నాడు. కానీ తనంతటి దురదృష్టవంతురాలికి అంతటి అదృష్టాన్ని ఆపాదిస్తున్న ఆ స్వామిని తన కళ్ళతో తనివితీరా చూచి అమాంతం అతని పాదాల మీద వాలిపోయింది. లక్ష్మి, ఈ రోజు నుండి నా మాటే నీ మాట. నీకున్న మూగబాధను నేను తొలగిస్తాను. నిన్ను నా భార్యగా చేసుకుని నువ్వు ఊహించని ప్రపంచంలో నిన్ను సంచరించేటట్లు చేస్తాను అన్నాడు. అంతే, అతని కౌగిలిలో చెండులా వాలిపోయింది. కొన్ని క్షణాలలో వారిరువురి మధ్యలో మౌనం చోటు చేసుకుంది. కానీ వారిరువురు ఏకమైన చూపులతో ఎక్కడెక్కడో దూర తీరాలలో చేరిపోయారు. అలాంటి సమయంలో కొన్ని క్షణాలు అనంతరం ఆ రాత్రిని ఏకదాటిగా ఏలే వెన్నెల కలిసిన చల్లగాలితో వారిని ఎన్నో జన్మల అనంతరం కలుసుకున్నాయో అన్నట్లుగా చేస్తే వారి యొక్క చిలిపి చేష్టలు వారి వారి శరీరాలలో ఏదో తెలియని చైతన్యాన్ని కలిగించాయి. లక్ష్మి, నిన్ను చూస్తున్న కొద్దీ నీ అందాన్ని అనుభవించాలని మనసు ఎందుకో ముచ్చట పడుతుంది అన్నాడు. నన్న అన్నట్లు తన వైపు చూసుకుంది లక్ష్మి కంగారుగా. అవును, అయినా ఒక్కసారి నా మనసులోని ముచ్చట తీర్చలేవా అన్నాడు. కానీ అందుకు ఆమె ఇష్టపడలేదు. కరెంట్ షాక్ తిన్నట్లుగా వెనుకడుగేసింది. పెండ్లి అయిన తర్వాతే నీ కోరిక తీరుతుంది అన్నట్లు సైగతో చెప్పింది లక్ష్మి. అమ్మ బాబోయ్, గటికి రాలువే, అయినా ఉన్నపాటును పెండ్లి ఎలా? కానీ దైవ సాన్నిధ్యంలో పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు ఆ తర్వాత మా పెద్దవారితో వచ్చి వారి సమక్షంలో నిన్ను నా దాన్నిగా చేసుకుంటాను. అందుకు సమ్మతమేనా అన్నాడు కండక్టరు. సరే అన్నట్లు లక్ష్మి తల ఊపింది.
మరికొన్ని క్షణాలలో ఆ గ్రామానికి కొంత దూరంలో కొండ మీదున్న శివాలయం దగ్గరకు చేరుకున్నారు ఆ జంట. దైవం చుట్టూ ప్రదక్షిణం చేశాక ఆ జంట దైవం ఎదుట నిలబెట్టారు. ఆ తర్వాత నింగి నేల కనుల మిరుమిట్లు గొలిపే ఆ పర్వత శ్రేణి సాక్షిగా శివుని సమక్షంలో ఇరువురు దండలు మార్చుకుని ఒక్కటైనారు. లక్ష్మి, కనిపించే దైవం సాక్షిగా నిన్ను నా అర్ధాంగిగా స్వీకరించాను. నేను జీవితాంతం నీ భారాన్ని మోస్తానని ప్రమాణం చేస్తున్నాను అంటూ వరుడు వధువు చేతిలో చేయి వేసి ప్రమాణం చేశాడు. అంతే, లక్ష్మి మనసులో 1000 వెన్నెల రాత్రులు ఒక్కసారిగా ఉదయించాయి. ఆ ఒక్క రాత్రిలో వారిరువురు ఒక్కటై కోటి పున్నమి నాటి రాత్రుల అనుభూతిని పొందారు. వారి ఆనందానికి అనుభూతులకు అంతు తెలియని కాలంలో వారిని కల్లోలపరిపించి మోగుతున్న కారు హారన్ మోత. మగత నిద్రలో ఉన్న భర్తను తట్టి లేపింది చేత్తో. నిద్ర నుండి లేస్తూనే కారు హారన్ మోత విని కంగారుగా పడకపై నుండి లేచాడు. పక్కన ట్రే బాక్స్, క్యాష్ బాక్స్ తీసుకుంటూ, లక్ష్మి వెళ్తాను, మా వాళ్ళు వచ్చినట్లుంది అన్నాడు కండక్టరు. లక్ష్మి అమాంతం భర్త కాళ్ళ మీద పడిపోయింది. మెల్లగా ఆమెను లేవతీస్తూ, లక్ష్మి, భగవంతుని సాక్షిగా నీకెలాంటి అన్యాయం చెయ్యను. 2-3 రోజులలోనే మా పెద్దవారితో వచ్చి నిన్ను నా ఇంటికి తీసుకొని పోతాను, ధైర్యంగా ఉండు అంటూ బయలుదేరిన కండక్టరుకు కన్నీటితో వీడ్కోలు చెప్పింది లక్ష్మి. కండక్టరు బస్సు దగ్గరికి వెళ్ళేసరికి, ఎక్కడికెళ్ళావు అన్నాడు డ్రైవరు. ఇక్కడ ఎంతకు నిద్ర పట్టలేదు. ఇంతలో పాపం ఈ ముసలాయన తన మంచం ఇచ్చాడు నిద్రపోమ్మని. కమ్మగా నిద్ర పట్టింది రాత్రి అన్నాడు. అంతకుముందే బస్సును బాగు చేయటకు ఉపక్రమించిన మెకానిక్స్ మరికొన్ని నిమిషాలలోనే పని పూర్తి చేసి ఓకే అన్నారు. సరే వస్తాం తాత అంటూ మిగతా వారితో పాటు బస్సులో ఎక్కాడు కండక్టరు. కానీ అతను మనసు మాత్రం నిండుగా తనలో లక్ష్మి రూపాన్ని నింపుకుంది. మెల్లగా బయలుదేరి బస్సును వేగం ఎక్కువ చేశాడు. ఘాట్ రోడ్ చేరేసరికి అప్పుడే గగనమండలంలో ఎక్కడో ఉన్న చేరేడు మబ్బు జాలుగా వర్షంగా ప్రారంభమైంది. అది అంతే ఇంతే దిక్కు దిశ తెలియని జడివానకు దారితీసింది. దారి తెన్ను కనిపించని కారు చీకటిగా మారిన అలాంటి వర్షంలో ఎలాంటి ఆటంకాన్ని కూడా లెక్క చేయకుండా డ్రైవరు మాత్రం మార్గాన్వేషణలో నిమగ్నుడు కావటంతో బస్సుకు రోడ్డు స్లిప్ అయ్యింది. దాన్ని కంట్రోల్ చేయబోయే స్థితిలో బస్సు రోడ్డు చివరికి వచ్చింది. రోడ్డు చివరనున్న బస్సును స్టడీ చేయబోయేసరికి కంట్రోల్ తప్పి రోడ్డు కింది భాగంలో ఉన్న అగాధమైన లోయలో పడిపోయింది బస్సు. అంతే, భగవంతుడు తీరని అన్యాయమే చేశాడు లక్ష్మికి. కన్యగా వస్తాడు అన్న ఆతృతతో ఎన్నో ఆశలు పెంచుకుని చూసింది, రాలేదు. కొన్ని మాసాలకు ఆమె తల్లి కూడా అయ్యింది, అయినా రాలేదు 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 అన్న ఆశ, ఆపేక్షలే కానీ ఎందుకు రాలేదో అన్న ఆలోచనే ఆమెకు లేదు, రాదు కూడా. వచ్చే పోయే బస్సులను ఆపుతూ తన మనిషి రాలేదన్న నిరాశతో అలమటిస్తూ బ్రతకటం ఆమెకు పరిపాటైపోయింది నిత్య జీవితంలో. అయినా ఆమె అంతులేని అన్వేషణకు అంతమెప్పుడూ అర్థం కాదు, అర్థం లేదు.